ఓకే. జావాలో సూపర్ కీవర్డ్ అన్నది ఎందుకు యూజ్ చేస్తారో సింపుల్‌గా చెప్తాను చూడండి. సూపర్ కీవర్డ్ అన్నది ఎందుకు అంటే, ఇమ్మీడియేట్ పేరెంట్ క్లాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్‌ని అది రిఫర్ చేస్తది. ఓకే. ఈ సూపర్ కీవర్డ్ అన్నది ఎందుకు అంటే, పేరెంట్ క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్ గానీ, మెథడ్స్‌ని గానీ మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకే. వేరియబుల్స్ గానీ, మెథడ్స్ గానీ, సూపర్ క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్ గానీ, మెథడ్స్ గానీ మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. వెన్ దే ఆర్ ఓవర్‌రైడ్ అయినప్పుడు లేదా సబ్ క్లాస్‌లో హైడ్ అయినప్పుడు. ఓకే. దీన్ని త్రూ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మెయిన్ క్లాస్. ఎందుకంటే మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక క్లాస్ తీసుకుంటాను. పేరెంట్ ఆ క్లాస్‌కి పెట్టిన పేరు. నెక్స్ట్ ఇంకో క్లాస్ చైల్డ్ అనేది తీసుకుంటాను. ఓకే. ఇన్‌హెరిట్ చేసుకుంటున్నాను నేను. పేరెంట్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాను విత్ సేమ్ నేమ్. ఓకే. ఇంట్ var is equal to 456. నెక్స్ట్ చైల్డ్ క్లాస్‌లో కూడా అదే వాల్యూ తీసుకుంటాను. వేరియబుల్ నేమ్ తీసుకుంటాను విత్ డిఫరెంట్ వాల్యూ 678. ఇక్కడ నేను ఒక మెథడ్‌ని డిస్‌ప్లే చేస్తాను. ఒక మెథడ్‌ని డిక్లేర్ చేశాను డిస్‌ప్లే అని. సో, ఇప్పుడు నేను ఇందులో వేరియబుల్ నేమ్‌ని డిక్లేర్ చేస్తాను. ఈ వేరియబుల్ నేమ్ ఏంటి? ఇది చైల్డ్ క్లాస్ కదా! చైల్డ్ క్లాస్ var అని చెప్పి దీన్ని డిక్లేర్ చేస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి విత్ సేమ్ నేమ్. ఓకే. var 456 var 678. ఇది పేరెంట్ క్లాస్‌లో ఉన్న వేరియబుల్. ఇది చైల్డ్ క్లాస్‌లో ఉన్న వేరియబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చైల్డ్ ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్‌లో ఉన్న ఈ మెథడ్‌కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నాకు ఈ 678 అనేది ప్రింట్ అవుతుంది. చూద్దాం. చైల్డ్ obj న్యూ చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆ ఆబ్జెక్ట్‌తో నేను మెథడ్‌ని కాల్ చేస్తాను. కాల్ చేస్తే నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్ది? చైల్డ్ క్లాస్‌లో ఉన్న వేరియబుల్ ప్రింట్ అవుద్ది. రైట్? ఇదిగోండి చైల్డ్ క్లాస్‌లో వేరియబుల్ ఏంటి? 678. బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సూపర్ కీవర్డ్? ఇప్పుడు సూపర్ కీవర్డ్ అన్నది ఎందుకు? నాకు ఈ మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేస్తున్నాను కాబట్టి, ఈ క్లాస్‌ని ఓవర్‌రైడ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది 456 ఉంది. ఇది నేను యాక్సెస్ చేయాలి. ఆ యాక్సెస్ చేయాలంటే నేను అప్పుడు యూజ్ చేయాల్సింది సూపర్ అనే కీవర్డ్. సూపర్ డాట్ వేర్. సో, ఇప్పుడు నాకేం వస్తదంటే ఇక్కడ అవుట్‌పుట్‌లో పేరెంట్ క్లాస్‌లో ఉన్న వేరియబుల్ వస్తుంది. పేరెంట్ క్లాస్ వేరియబుల్. పేరెంట్ క్లాస్ వేరియబుల్ వస్తుంది. ప్రోగ్రామ్ రన్ చేస్తాను. ఇప్పుడు వస్తుంది చూడండి. ఇదిగోండి. ఫస్ట్ చైల్డ్ క్లాస్‌లో ఉన్న వేరియబుల్ 678. అలాగే పేరెంట్ క్లాస్‌లో ఉన్న వేరియబుల్ 456. సూపర్ కీవర్డ్ అన్నది ఎందుకంటే ఇమ్మీడియేట్ క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్‌ని గానీ, మెథడ్స్‌ని గానీ మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ.